ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రండి బాసు. ఏంటిదంతా? ఏం లేదు బాసు, మీ పెళ్ళైన సందర్భంగా మన స్టాఫ్ అందరం కలిసి మీకు భోజనం ఏర్పాటు చేశాం. ఓకే, ఒకటే ఆకు వేసిందేంటి? మీ ఇద్దరు ఒకే ఆకులు కలిసి భోంచేయాలి. అంటే ఒకే ఆకులో ఇద్దరు తినడం కాదు, ఒకరికొకరు భోజనం తినిపించుకోవాలి. మీతో కలిసి తినాలని మేము వెయిట్ చేస్తున్నాం సార్. షట్ అప్. ఏంటిదంతా? ఇది ఆఫీస్ అనుకున్నారా? ఏమనుకున్నారు? అది కాదు బాసు, మీ ఇద్దరు ఆనందంగా ఉంటే చూసి ఆనందిద్దామని ఇలా ఏర్పాటు చేసామంతే. మేమెలా ఉంటే మీకెందుకు? మీరు ఇక్కడికి వర్క్ చేయడానికి వచ్చారా, లేకపోతే మేము భోజనం చేస్తుంటే చూసి ఆనందపడడానికి వచ్చారా? నేను శాలరీ ఇస్తుంది పని చేయడానికి, ఇలాంటివి చేయడానికి కాదు. ఇలాంటి నాన్ సెన్స్ నాకు నచ్చదు. సారీ బాసు, ఏదో మీరు కొత్తగా పెళ్ళైన జంట కొంచెం ఆనందంగా ఉంటారని ఇలా ఏర్పాటు చేసాం అంతేగాని మీకు కోపం తెప్పించాలని కాదు. నాకు పెళ్ళైతే మీకేంట్రా ఆనందం? పని చేయడానికి వచ్చిన వాళ్ళు పని చేసుకుని వెళ్ళండి. ఇలాంటి ఎక్స్ట్రాలు ఇంకోసారి చేస్తే ఊరుకోను. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఇక్కడ నేను రాధా గోవింద్ మీ బాస్ని, తను కృష్ణప్రియ ఇక్కడ వర్కర్, అంతే. అలానే చూడండి. ఈ కృష్ణ వర్కరే, ఆ విషయం నాకు గుర్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారని అంత సీరియస్ అయ్యారు? వాళ్ళు ఏం చేయకుండానే సీరియస్ అవడానికి నాకేం పిచ్చిలేదు. మనిద్దరం భార్యాభర్తలమని, ఏదో మనం హ్యాపీగా ఉండాలని వాళ్ళంతా అలా ఏర్పాటు చేశారు. దానికి అంత కోపంగా వాళ్ళని తిట్టడం దేనికి? నువ్వు ఆపుతావా? వాళ్లతో కలిసి నీ ఓవర్ యాక్షన్ చాలా ఎక్కువైపోయింది. మాటకు ముందు మీకు పెళ్ళైపోయింది, మాట తర్వాత మీరు భార్యాభర్తలు, ఇదే గోల. సరే, వాళ్ళకంటే తెలీదు, నీకు తెలుసు కదా మన ఇద్దరి మధ్యన అగ్రిమెంట్. మ్యారేజ్ అయ్యాక కొన్ని రోజుల్లో విడాకులు తీసుకుని విడిపోవాలని నోటి మాటగా కాకుండా అగ్రిమెంట్ చేసుకుందామని. మనం ఇంకా 28 రోజులు మాత్రమే భార్యాభర్తలుగా ఉండేది. అప్పటి వరకే నువ్వు నా పక్కన తిరిగేది, తర్వాత నీ దారి నీది, నా దారి నాది. నాకు తెలుసు. తెలిసి కూడా ఇవన్నీ అవసరమా? తెగిపోయే బంధం మీద ఆశలు పెట్టుకుంటే చివరికి మోసపోయేది నువ్వే. ఇప్పటి నుంచే నా నుంచి విడిపోయి వెళ్ళిపోయాక ఎలా బ్రతకాలో ఏం చేయాలో ఆలోచించుకునుండు. అంతేగాని అందరితో కలిసిపోయి నన్ను ఆడుకోవాలనుకుంటే నేను చూస్తూ ఊరుకోను. ఏంటలా ఉన్నారు? శేషు, ఏంటలా అయిపోయావు? బాస్ అంత మాట అనేసరికి ఆయన ఏదో టెన్షన్లో ఉన్నారు, అందుకే అలా అన్నారు. ఆయన కోప్పడ్డారనే కదా నేను వెంటనే వెళ్ళి ఆయనకి లోపల క్లాస్ పీకాను. అందరిలో నేను వర్కర్ని, మీరు ఓనరా, అలా ఎలా మాట్లాడతారని చడామడ కడిగి పారేశాను. నిజమా మేడం మీరు చెప్పేది? నిజమే శేషు, నేనిచ్చిన కోటింగ్కి మీ బాస్ బాగా రియలైజ్ అయ్యారు. సారీ కూడా చెప్పారు. బాస్ సారీ చెప్పారా? మీకు నమ్మబుద్ధి కావడం లేదా? పెళ్లికి ముందే మగాడు రెంకలేసేది, రెచ్చిపోయేది. ఒక్కసారి భార్య మెడలో పసుపు తాడు కట్టాడా అంతే, భర్తకి ముక్కుతాడు పడిపోయినట్టే. అయితే
ఆ బాస్ని అదుపు చేసే శక్తి మీకు వచ్చినట్టే కదా. అంతేగా, నేను వెళ్ళి పెద్ద క్లాస్ పీకేనా, తిరిగి ఒక్క మాట అనలేదు. పైగా సారీ చెప్పి నేను రాలేను, నువ్వైనా వెళ్ళి వాళ్ళతో తిను అని నన్ను పంపించారు. ఏంటి అలా చూస్తున్నారు? రండి తిందాం, ఆకలేస్తుంది. ప్రియా, నువ్వు సాంబార్ తీసుకో. చిన్ను, అవి తీసుకో. ఇంకా నాకు మిగిలిన 28 రోజుల్లో ఆయనకి నా ప్రేమని తెలియజేయాలి. ఆయనలో నా పట్ల ప్రేమని కలిగించాలి. మా బంధాన్ని టెంపరవరీగా కాకుండా పర్మనెంట్ చేసుకోవాలి. మేడం తినండి. ఎక్స్క్యూజ్ మీ. అప్పుడే అయిపోయిందా? కొంచెం తినండి మేడం. మన బాస్ని కంట్రోల్ చేయాలంటే చాలా ఎనర్జీ కావాలి. ఫుల్ అయిపోయింది. మీ బాస్ని కంట్రోల్ చేయడానికి ఈ మాత్రం చాలే. మీరు కానివ్వండి. ఓకే మేడం. మహానగరంలో వ్యసనానికి బానిసైపోతున్న కాలేజీ యువత పబ్బులు పార్టీలంటూ కల్చర్ మార్చుకొని చదువు మీద ధ్యాస తగ్గించి మత్తుకి, ధూమపానానికి, మద్యానికి బానిసలుగా మారిపోతున్నారని చాలా మంది తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణ, అక్కడ మీరిద్దరూ సంతోషంగానే ఉన్నారు కదా? మేం బానే ఉన్నామమ్మా. మా గురించి మీరేం కంగారు పడక్కర్లేదు. మీరిద్దరూ మంచిగానే ఉంటారే, అందర్నీ బానే చూసుకుంటారు. కానీ అక్కడ అవకాశం కోసం ఎదురు చూస్తూ గొడవ పడాలనుకునే ఆ తార ఉందనే నా భయం. ఆ తారకి తోడు వాళ్ళ పిన్ని. అమ్మా, వాళ్ళెన్ని ప్రయత్నాలు చేసినా గొడవ జరిగే అవకాశం వాళ్ళకి నేను ఇవ్వను. అన్ని గొడవలు సద్దుమణిగి నువ్వు అల్లుడుగారు సంతోషంగా ఉంటే మాకదే చాలే. విప్పడం కుదరకపోతే ఎలాగైనా వదిలించుకుంటాను కానీ తగిలించుకుని తిరగను. ఇంకా 28 రోజులు మాత్రమే నువ్వు నా భార్యవు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.